అందుబాటులో ఉండే వాటిలతో సులువుగా కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా. ఒక బౌల్లో ఒక కప్ చక్కెర, అదే కప్పుతో వంట నూనె, అదే కప్పుతో పాలు పోసి బాగా కలపాలి. చక్కెర ఇంచుమించు కరిగాక అదే కప్తో 2 కప్పులు మైదా, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, చిటికెడు యాలకుల పొడి. దీని బదులు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. అన్ని ఈ విధంగా ఉంటలు లేకుండా కలుపుకొని పొలుకులుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలిపి మౌల్స్లో పోసుకోవడమే. ఇక్కడ నేను 2 రకాలుగా పెడుతున్నాను. ఒకటేమో ఇలా ఐరన్ బాండెట్లో ఒక ప్లేట్ బోర్ల వేసి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసి అందులో పెట్టడమే. ఇంకోటి ఒక స్టీల్ డబ్బాలో అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసి అందులో మైదా కొంచెం వేసి ఎక్స్ట్రా పొడి తీసేసి మిగతా బ్యాటర్ పోసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి కుక్కర్ని కూడా ప్రీహీట్ చేసి డబ్బాకి మూత పెట్టకుండా అలాగే కుక్కర్ మూతకి వెయిట్ అంటే విజిల్ లేకుండా మూత పెట్టి సిమ్లో ఉడికించడమే. ఎంతసేపు అంటే 45 నిమిషాలు అని చెప్తా, కానీ నాకు చాలాసేపు పట్టింది. కలర్ బాగా చేంజ్ అవ్వాలి. మనం టూత్పిక్ పెట్టి చూస్తే అంటుకోకుండా రావాలి అంటే కేక్ రెడీ. టిప్స్ ఏంటంటే ఇక్కడ ఇసుక, సాల్ట్ లేకపోతే స్టాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటర్ మాత్రం జారుగానే ఉండాలి. కావాలంటే ఒక్కొక్క స్పూన్ పాలు యాడ్ చేసుకోవచ్చు.